సో హాయ్ గాయ్స్ అందరికీ వెల్కమ్ టు ఇట్స్ యువర్ లైన్ ఆఫ్ గేమింగ్ హ్యాష్ ట్యాగ్ సారీ హ్యాష్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళిపోయానని. ఇది మన న్యూ ఛానల్ గాయస్. సో చాలామంది ఎఫ్ఎఫ్ వీడియోస్ బ్రో అని అయితే అడుగుతున్నారు. సో ఇప్పుడైతే మేము ఎఫ్ఎఫ్ వీడియోస్ అయితే చేయడానికి రెడీగా ఉన్నాం. సో గైస్ ఆ ఛానల్లో ఏంటంటే నేను జీటీఏ 5 కంటెంట్ మీదే వచ్చాను అండ్ నార్మల్ వేరే గేమ్స్ కంటెంట్ మీదే వచ్చాను. సో మీరు ఇంతలా ఫ్రీ ఫైర్ వీడియోస్ బ్రో అని అడుగుతున్నారు కాబట్టి నేను మీరు చెప్తే ఖచ్చితంగా చేస్తాను. సో కాబట్టి ఫ్రీ ఫైర్ వీడియో అయితే పెడుతున్నాను. సో ఫస్ట్ మనమైతే ర్యాంక్డ్ మ్యాచ్ అయితే ఆడట్లేదు. దీనికి కూడా ఒక కారణం ఉంది. నాకు నార్మల్ మ్యాచెస్ ఆడటం ఇష్టం లేదు అసలు. ర్యాంక్డ్ మ్యాచ్ ఆడటానికి కారణం ఈరోజు మార్నింగే నా బ్రదర్ అయితే కూడా గేమ్ అయితే ఎక్కించుకున్నాడు అనమాట, ఇన్స్టాల్ చేసుకున్నాడు. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను నా మెయిల్ ఐడి మీద ఒక ఛానల్ క్రియేట్ చేసి ఇచ్చాను. సో మా బ్రదర్ కూడా ఆడుతున్నారు. డియో అయితే పెట్టాం. సో ఇప్పుడు మనం హంట్ చేయాల్సింది దేనికోసమో కాదు, బుయా కోసం. అండ్ గైస్ మన మెయిన్ ఛానల్లో కూడా వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏంటిది కిల్లర్ అంటే పార్ట్ 3 అనుకుంటా వచ్చేది నెక్స్ట్. ఆ వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు గేమ్ ప్లే కూడా అయిపోయింది, ఎడిటింగ్ చేయడమే ప్రాసెస్. ఓకే గైస్, ఇప్పుడు ఇక్కడైతే మన బ్రోకి పెడదాం. ఇక్కడ గన్ ఉందని చెప్పేసా, వచ్చేసాడు. ఓకే గైస్, గన్ తీసేసుకున్నాడు. ఓకే, మనమైతే ఇప్పుడు వెళ్దాం. బ్రో కాడ నాక్ అయిపోయాడు ఏంది ఎంత ఫాస్ట్గా. ఓకే, అక్కడ ఎనిమి ఉన్నాడు. వీళ్ళు నాకేందంటే ర్యాంకుడ్లో ఏంటంటే ఇంకోండి ఇలా పారిపోతూ ఉంటారు. జస్ట్ ఇంకోండి ఇలా మనం కాల్చామనుకోండి పారిపోతారు. ర్యాంకుడ్లో అలా కాదు, వాళ్ళు పారిపోరు కూడా పారిపోరు. సో ధైర్యం కొడతారు. అది నాకు ఇష్టం ర్యాంకుడ్ మ్యాచ్ ఆడటం. ఓకే, మన బ్రోకి అయితే రివైవ్ ఇద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ మన కిల్ అయితే మనం వెళ్ళి వేసుకోవాలి. ఓకే గైస్, నెక్స్ట్ మన సంక్రాంతి అయితే రాబోతుంది కదా. సో భోగి రోజు, ఐ మీన్ అంటే వెనస్డే కదా భోగి. సో ఆ రోజు మార్నింగే నేను అంటే ఆఫ్టర్నూన్ వీడియో వస్తుంది అనుకుంటా, ఎందుకంటే మార్నింగ్ భోగిది ఆ వీడియో మీకు తీసి నేనైతే పెడతాను. సో ఓకే, నేనైతే పెడతాను. ఓకే, అరే యార్ మళ్ళా నాక్ అయిపోయాడు. ఎవడబ్బాయ్ కొడుతుంది? ఎక్కడి నుంచి కొడుతున్నాడు? ఈ బ్యాక్ ప్యాక్ అయితే చాలా బాగుంది కదా గైస్. సో మీరు కూడా అయితే త్వరగా వెళ్ళి క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఇంకొక రేపే మన ఈవెంట్ కూడా అయిపోబోతుంది. ఓకే, వాడికి ఫుల్ డ్యామేజ్. ఓకే, అయిపోయింది వాడు కూడా. ఓకే, నాకు ఈ వించెస్టర్ అయితే వచ్చినప్పుడు నుంచి చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మన బ్రోకి అయితే రివైవ్ ఇవ్వాలి, మర్చిపోయాం. ఓకే గైస్, ఇప్పుడైతే వెళ్ళి రివైవ్ అయితే ఇచ్చేద్దాము. ఓకే గైస్, ఈ ఛానల్ని కూడా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకేనా గైస్, అప్పుడు మనం అయితే మంచి మంచి కంటెంట్ చేయడానికి అంటే ఛాలెంజెస్ చేయడానికి మంచిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. ముందు నుంచి వాడు వేస్తున్నాడు. ఒక్క నిమిషం గైస్, వాడు ఎవడో వేస్తున్నాడు అబ్బా ముందు నుంచి గట్టిగా. వచ్చావా? రారా, నీకు కోసం పులియాల వెయిటింగ్. ఓహో, అయిపోయింది. ఒక్క బుల్లెట్ అయిపోయింది. టీమ్ వైప్. ఓ మై గాడ్. హెడ్ షాట్స్ అయితే కనెక్ట్ అవ్వట్లా సరిగ్గా. నేను ఈ మధ్య నా మొబైల్ కూడా బాగా ల్యాగ్ అవుతుంది. ఐ మీన్ మొబైల్లో కాదు నేను ఆడేది, మొబైల్ ప్లేయరే కాబట్టి. కాకపోతే నేను మొబైల్లో కాదు ఆడేది, నేనైతే ట్యాబ్లో ఆడతాను. మా బ్రదర్ అయితే మొబైల్లో ఆడతాడు. ఓకే గైస్, ఇప్పుడు ఫాస్ట్గా మనం అయితే బుయా కోసం అయితే ట్రై చేయాలి. ఓకే గైస్, నేను చెప్పబోయేది ఏంటంటే మీరు కనుక నాకు మంచి సపోర్ట్ ఇచ్చినట్టయితే నేను ఖచ్చితంగా లైవ్ స్ట్రీమ్స్ కూడా పెడతాను, ర్యాంక్ పుష్ లైవ్ స్ట్రీమ్. అలాగే సాటర్డే సండే అయితే గిల్డ్ వార్స్, ఆఫ్ కోర్స్ గిల్డ్ కూడా ఉంది మనది, టీమ్ జేడీజీ అని. ట్రయల్స్ కూడా పెడదాం. ఓకే గైస్, ఇక్కడైతే దిగమని చెప్దాం మన బ్రదర్ని. ఓకే, ఏడే దిగుతున్నాడండి. ఓకే, తన లూట్ అయితే తను ఏరుకుంటారు, మనకెందుకు తన లూట్ గురించి. ఓకే, నెక్స్ట్. అరే ఏంది యార్, 42 లైవ్, ఇంత పెద్ద మ్యాప్లో ఆడుంటారు. ఒక్కళ్ళు కూడా కనిపించట్లా. వచ్చినాయి 3 కిల్స్. ఓకే గైస్, ఇప్పుడైతే మనం హంట్ చేద్దాం. నాకు టార్గెట్ ఒక్కటే గైస్, నేను అసలు నాకు కిల్స్ కోసం కాదు, నాకు బుయా కావాలి. ఐ మీన్ ఇందులో బుయా చేయడం ఈజీ లేండి. సో అసలు ఎక్కువ పోటీ ఇచ్చేది మనది నార్మల్ ఇలాంటిది కాదు, బ్యాటిల్ రాయల్ కాదు, బీఆర్ ర్యాంక్డ్ ఇస్తుంది ఎక్కువ పోటీ. సో నేను బీఆర్ ర్యాంక్డ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా. సో గాయస్, మన భోగి వీడియో ఉంది కదా, ఇక్కడ వాడు ఎనిమిది కాలుస్తున్నాడు. కనీసం ఫైర్ జరిగింది. అబ్బా కొట్టేశాడు. జస్ట్ సగం డ్యామేజ్ ఇచ్చేసావు గారా. ఎక్కడున్నావాడా? ఎక్కడ? అబ్బా వస్తున్నాడు స్కైలరా. ఆ స్కైలరు
P90తో కొట్టి వించెస్టర్ తీద్దాం. ఓకే, హెడ్ షాట్ కనెక్ట్ అవ్వాలి. ఆహా, అనుకున్నట్టుగానే హెడ్ షాట్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది గాయస్. ఓకే, ఆ రెడ్ నెంబర్స్ చూస్తే అసలు నాకు చాలా అంటే చాలా ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఐ ఐ మీన్ చెప్పడం మర్చిపోయాను. ఈ ఈవెంట్ కూడా అయిపోతుంది కదా గైస్. రేపు ఈవెంట్ అయిపోయింది. రేపటి నుంచి కొత్త ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. నెరూటో లాంటిదే, దాని పేరు ఏదో ఉంది గైస్. సో అది ఈవెంట్ అయితే రాబోతుంది. ఓకే, ఇక్కడ ఓడరా మళ్ళా పడబ్బా ఈడు ఎక్కడున్నాడు? నేను గ్లూ అని కలుస్తున్నా, గ్లిచ్ అయిపోతుంది అబ్బా. ఏందో ఇక్కోండి ఇదేంది పారిపోతున్నాడు, నాక్ అయిపోయాడు. ఓకే ప్లస్ ఎక్కడున్నాం మనం? న్యూ ఈవెంట్ అయితే రాబోతుంది. సో ఈ న్యూ ఈవెంట్లో ఏంది, పీక్ అనేది అంతా మారిపోతుందంట. స్కూల్ లాగా అయితే అవ్వబోతుందంట పీక్ అనేది మొత్తం. ఓకే, చూద్దాం ఎలా ఉండబోతుందో. మొత్తం కీ ఫ్యూచర్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చే అప్డేట్ కూడా. ఓకే, తర్వాత మీరు నా కనుక మంచి సపోర్ట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఇంకా ఇలాంటి మంచి కంటెంట్ చేస్తాను. ఓకే బ్రో, వెళ్ళి కార్ట్లో ఓకే గుద్దేస్తాడులేండి నేను చెప్పకముందే. ఓకే నెక్స్ట్ 35 ఎలా వేంద్రా మ్యాప్. ఇంకా 2 zones ఉన్నట్టున్నాయి గైస్ నాకు తెలిసిన ప్రకారం. ఓకే బ్రో, ఓకే అక్కడ ఎనిమిది ఫైర్ చేస్తున్నాడు. నాక్ అయిపోయాడా? ఓకే, కారులో గుద్దుతున్నాడు. ఓకే పర్లేదులేండి. సో మనమైతే గేమ్ నేర్పించే బాధ్యత నాది. ఓకే గైస్, నా గొంతేందో ఈ మధ్య ఈ వింటర్ ఏం వింటరో కానీ దుప్పటి కప్పుకొని పడుకుంటున్నా బాస్. అలా అయితే అసలు చంపేస్తుంది. కింద కాయిన్స్ ఉన్నాయి, ఏరుకొని వద్దాం. ఓకే, చలి అయితే చంపేస్తుంది. అలాగే నాకు గొంతు కూడా పట్టేసింది అబ్బా, ఏందో ఈ మధ్య. సో గైస్, మన మెయిన్ ఛానల్లో అయితే నేనైతే భోగి వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ ఒకటి కాలుస్తాం అదా కాలేదానా. ఓ టీమ్ వైప్ అయిపోయింది. వీళ్ళేంది నాకు అర్థం కావట్లేదు గాయస్. కాల్చిన నేను షూట్ చేసినవన్నీ ఇప్పుడు నన్ను స్పెక్టింగ్ చేస్తారు కదా, లైక్స్ ఎందుకు కొడుతున్నారు? అంటే అంటే నార్మల్గా ఇప్పుడు గేమ్ ఎక్కించుకునే వాళ్ళు కదా, అంటే ఇప్పుడు తెలీదు. సో ముందు తెలుస్తూ ఉంటుంది. ఓకే పర్వాలేదు. ఓకే, మనకి మంచి ప్లేయర్స్ వచ్చింటే బాగుండేది అబ్బా, కాస్త థ్రిల్లింగ్ అనిపించేది. సో గైస్, ఇప్పుడు కాలుతున్నాడు వెనకమాల బ్యాక్ సైడ్. రారా చిన్న నువ్వురా, నేనే వస్తాలే. ఆగాగు, నీకెందుకు శ్రమ, నేను వస్తా. అయిపోయాడు. అరే యార్, ఏం మిస్ అయిపోయింది. అరే ఈడక్కడు ఏం పెడుతుండే వెళ్ళిపోతాడు. దాదా కొట్టి ఇప్పుడు కొట్టినా అన్న, ఇప్పుడు కొట్టి పర్లేదులే. ఓకే సో అమ్మ ఇంకొకటి సాయిరామ్. ఓకే పారిపోతున్నాడు. టీమ్ వైప్. ఇప్పటికి మీరు గైస్ నాకు ఒక్కసారి కమెంట్ చేయండి, ఈ వీడియోలో మొత్తం ఎన్ని టీమ్ వైప్స్ అయితే వచ్చాయి మీరైతే కమెంట్ చేయండి. ఓకేనా గైస్, అలాగే నేను టోటల్ ఎంత డ్యామేజ్ చేశానో కూడా కమెంట్ చేయండి. లాస్ట్లో నేనైతే చూపిను డ్యామేజ్, ఎందుకంటే మళ్ళీ మీరు అది చూసి కమెంట్లో పెట్టేస్తారు. ఓకే, టోటల్ ఎంత డ్యామేజ్ డ్యామేజ్ చేశానో కూడా చెప్పండి. సో డైమండ్స్ అనేవి దాచుకుంటున్నాను నేను, ఎందుకంటే నెక్స్ట్ అదే చెప్పాను కదా, నరుటో లాంటి ఈవెంట్ వస్తుందని. ఆ ఈవెంట్ కోసం డైమండ్ దాచుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పుడు డైమండ్స్ చెప్తే నవ్వుకుంటారులేండి, 0 ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడైనా డైమండ్స్ టాపప్ చేశాను అనుకోండి, అంతే ఎప్పటికప్పుడు వాడేస్తాను. నాకు చేతులు దోలన్నమాట, ఎప్పటికప్పుడు వాడేసేదాకా ఆగలేదు. నాకు కిల్లి పాప అరే యార్, ఏం మిస్ అవుతుంది. వెళ్ళి కొట్టేద్దాంలేండి, పర్వాలేదు. ఇక్కడే ఉండేది, చెప్పా కదా ఇక్కడే ఉండేది. కొట్టు పాప కొట్టు. ఎన్ని టీమ్ వైప్స్ అను నేనేమేమి చెప్పా కదా మీకు, ఎన్ని టీమ్ వైప్స్ చేశాను, అలాగే ఇంకా ఎన్ని డ్యామేజ్ ఎంత కొట్టాను. ఇక్కడ ఒక ఎనిమి 20 ఎలా అయితే ఉంది, ఇక్కడ ఎనిమి పారిపోతుంది. ఇదే అబ్బా నాకు వీళ్ళలో నచ్చని, ఇది కొడితే ఏమో పారిపోతూ ఉంటారు. నాకు కిల్ షోర్ చేశాడు. అరే యార్, నాకు కిల్ షోర్, ఈ నోదలు కొట్టుకోండి రా, ఇంకేముందిలేండి. షబ్బా, నా కిల్ షోర్ చేశాడు. నా బ్రదర్ ఏమో నేను ఫుల్ డ్యామేజ్ చేసి కిల్ కూడా చేశాడు. ఓకే, అప్పుడప్పుడు మ్యాచ్లో ఇలాంటి జరుగుతుండే. ఎక్కడి నుంచి రా? అరే మళ్ళా కిల్లి పాప, ఇది ఇంకో పాప అనుకుంటా. టీమ్ వైపా? ఓకే, టీమ్ వైపు రావాలి. ఓ మై గాడ్, ఇదెక్కడి మాత్రమా, ఇద్దరికి ఒకేసారి టీం వైపు వచ్చింది. అంటే వీళ్ళిద్దరు ఒకే టీం అనుకుంటా, ఐ మీన్. సో అందుకే అరే రే ముందు నుంచి వెనకాల నుంచి వెనకమాల బ్యాక్ సైడ్.
ఊడి అమ్మ ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. 100 HP ఉంది. రా రా రా. నాకు వీళ్ళతో నచ్చని ఇది ఒక్కటే అబ్బా. ఏంటంటే ఇంకోండి ఇలా పారిపోతూ ఉంటారు కొడితే టీం వైపు మళ్ళా. ఈసారి నేను ఖచ్చితంగా మా బ్రదర్తో అయితే లెవెల్ అప్ చేయించేసి ఫాస్ట్గా నేనైతే ర్యాంక్డ్ మ్యాచెస్కి వెళ్ళిపోవాలి ఇంకా. ఓకే గాయస్, ఇంకా 12 అలైవ్ అయితే ఉంది. నాకు 11 kills. ఓకే, మన బ్రోకి అయితే 6 kills అంట. ఓకే చూద్దాం. అక్కడ ఇంకొకళ్ళు వస్తున్నారు. చూశాను అగ్గోండి కొట్టుకుంటున్నారు. కొట్టుకోట్లో వస్తున్నారు. టీమ్ వైప్ ఇదే అబ్బా నాకు నచ్చని. ఇది ర్యాంక్డ్ మ్యాచ్ చేసినా నయం. ఓకే వెనకమాల బ్యాచ్ చేయడం ఒక ఎనిమి, బట్ బ్రో చూసుకుంటాడులేండి. ఓకే ఇక్కడ మనం లూట్ అయితే ఏరుకున్నాం. లూట్ అంటే నాకు చాలా ఇష్టం అబ్బా, ఎందుకంటే అక్కడ మెడికిట్లు ఎక్కువ దాచుకుంటాం. అనుకోండి ఇక్కడ క్రాస్ ఫైట్ అక్క ఫ్రీ కిల్. ముందు ఫ్రీ కిల్ ఉంది, దాన్ని వెళ్ళి సైలెంట్గా చోర్ చేసుకున్నాం. ఫ్రీ కిల్ కాదా? ఎవరికి వెళ్ళిందిరా మరి కిల్లు? ఎవరికి వెళ్ళింది మరి కిల్లు? ఓకే సో మనకి కిల్లులు చాలండి. ఇక్కడ ఒకరు కొట్టుకుంటున్నా. టీమ్ వైప్ ఎన్ని టీమ్ వైప్స్ వచ్చాయో కూడా కమెంట్ చేయండి గైస్. అలాగే ఎంత డ్యామేజ్ కూడా కమెంట్ చేయండి, నేను టోటల్ ఎంత ఇచ్చాను. ఓకే టీమ్ వైప్ మళ్ళా. అరే ఎన్నిరా బోర్ కొట్టేస్తుంది మ్యాచ్. ఓకే ఇంకా 5 అలైవ్. లాస్ట్ టీమ్ వైప్ మళ్ళా. ఇంకా 4 అలైవ్. అంటే ఒక టీం ఉన్నట్టుంది. ఒక టీమేనా ఉంది? మేము ఒక టీము, నెక్స్ట్ ఇంకో ఒక టీం అంతే. ముందు కాయిన్స్ ఉన్నాయి, దాన్ని వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాం. అయినా ఇప్పుడు అవసరం లేదులేండి, బట్ నాకు చేయి దోలాగదు కదా. ఓకే అక్కడ ఎనిమి బ్రో కాడ వెళ్దాం. బ్రో నీ కాడ ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. ఓకే దిగ్గోండి, ఒకరిని చంపేశాడు. లాస్ట్ కిల్ బూయా కిల్ అండ్ ఇట్స్ బూయా గైస్. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నేను చెప్పిన టాస్క్ కూడా చేయండి. అలాగే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటానంటే టాటా బై బై, గుడ్ నైట్ ఎవ్రీవన్.